స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 5 అంతర్జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మణికంఠ. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారీకి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. వేసవి నేపథ్యంలో నగర ప్రజలు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. ఎంహెచ్ఓ లోకేష్. వార్తల్లోని వివరాలు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 5 అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 35 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు 2 ద్విచక్ర వాహనాలు, 1 టీవీని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మార్చి 6వ తేదీన పూతలపట్టు నియోజకవర్గంలో ద్విచక్ర వాహనం దొంగతనంపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పూతలపట్టు పోలీసులు పూతలపట్టు మండలం టీ కొత్తకోట వద్ద సోమవారం ముఠాను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అంతర్జిల్లా ముఠాలో A1 ముద్దాయిగా ఉన్న హేమచంద్రపై సుమారు 60 కేసుల్లో దాకా ఉన్నాయని, ఇందులో 20 వారెంట్ పెండింగ్ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. A2 ముద్దాయి సురేష్ పై సుమారు 20 కేసులు ఉండగా A3 ముద్దాయి షేక్ మస్తాన్ పై సుమారు 57 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వీరిపై చిత్తూరు జిల్లాతో పాటుగా కడప, కావలి, కర్నూలు, బద్వేల్, ఇతర పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారని, కేసు నమోదైన 10 రోజుల వ్యవధిలోనే ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 35 లక్షలు విలువ చేసే 316 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు, 2 ద్విచక్ర వాహనాలతో పాటు 1 టీవీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేశారు. శ్రీనివాసులు, తులసి, వేణుగోపాల్ రెడ్డి. నమోదైన ఒక కేసులో మొత్తం 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలలో, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాలలో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ను కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు ఉన్నాయి. ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో 3వ ముద్దా అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4, A5 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే A1 ఉన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి.
A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలంకి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలంకి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనము అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2-వీలర్స్ని, ఒక టీవీని కూడా మనము రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నదని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి డిఆర్ఓలు, ఏఆర్ఓలు, బిఎల్ఓలు చర్యలు చేపడుతున్నారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎపిక్ కార్డులను ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనలు, చట్టాలలో అవసరమైన మార్పు చేర్పులు చేపట్టడానికి రాజకీయ పార్టీల నుండి సూచనలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నదని, మరణించిన వారి ఓటును కుటుంబ సభ్యులకు నోటీస్ అందించి తొలగిస్తున్నామన్నారు. ఒక ఓటరు 2 నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లయితే బిఎల్ఓల ద్వారా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఫారం 6, 7, 8 కింద 8,268 దరఖాస్తులు అందగా 4,933 దరఖాస్తులు పరిష్కరించామని, మిగిలినవి త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశానికి చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ, శంకరి, శ్రీనివాసులు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. వేసవి నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగరపాలక ఎంహెచ్ఓ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు శరీరంపై ఎండ వేడిని నియంత్రించేందుకు రక్షణ వస్త్రాలను ధరించాలని తెలిపారు. అంతేకాకుండా పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలతో పాటు చిన్నపిల్లలు అధిక మొత్తంలో పళ్ళ రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ప్రజలకు నగరపాలక ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ వంటి తమ సిబ్బంది ద్వారా అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వేసవి కాలంలో డయోరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఏదైతే సమ్మర్ మనకు అతి ర్యాంపెంట్గా ముందుకు హై టెంపరేచర్స్తో వస్తూ ఉన్నదో, దానికి తగ్గట్టుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఎండ టైంలో, మిడ్ డే టైమ్స్లో ఎక్కువ కూడా వాతావరణం ఎక్కువ పొడిగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు, అదేవిధంగా పేషెంట్స్ ఎవరైనా ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ బయట ఎండలకు తిరగకుండా నార్మల్ వ్యక్తులు కూడా కవరింగ్స్ వేసుకునేటట్లు వైట్ క్లోత్స్ యూజ్ చేసే విధంగా, అదేవిధంగా తలకు కూడా హ్యాట్స్ ఇలాంటివి యూజ్ చేయాలి. ఎక్కువ కూడా లిక్విడ్స్ అనేటటువంటివి తీసుకోవాలి. ఎందుకంటే బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వడం వల్ల అలసట రావడము, అదేవిధంగా సొమ్మసిల్లడము ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని తట్టుకునే ఇది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఎక్కువ లిక్విడ్స్, నీళ్లు, మజ్జిగ ఇలాంటి కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా దానికి బయట ఎక్కువ ఎండ టైంలో బయట రాకుండా కూడా జాగ్రత్తలు వహించాలని నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం
మనం ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనం ఓఆర్ఎస్ కార్నర్స్ అనేది కూడా మనం పెడుతున్నాము. దాంట్లో ఎక్కడైనా పబ్లిక్ ఎవరికైనా ఆ నీరసంతో కానీ ఆ వడదెబ్బకు గురయ్యే పరిస్థితులు ఉన్నట్లయితే వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్ కూడా ఓఆర్ఎస్ ప్లస్ మజ్జిగ ఇలాంటివి అందించడం కూడా జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ వడగాల్పులకు కానీ ఎండ టైంలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మనకు ఎక్కువగా ఈ వేసవి కాలంలో ఈ బయట ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈగలు వాలడము, ఈ సీజనల్గా ఇలా వచ్చేటటువంటి వాటిలలో ఎక్కువ డయేరియా కేసెస్ కూడా నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ కూడా కాచి వడబోచి నీళ్ళు తాగడము, అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఇంట్లో పాత్రలపైన వంట పాత్రలపైన కూడా మూతలు పెట్టుకుంటూ శుభ్రమైనటువంటి చేతులు కడుక్కొని భుజించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటి నుంచి ఆ డయేరియా రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాతా శిశు సంరక్షణ పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి తెలిపారు. మంగళవారం జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఆశా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎం&హెచ్ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గర్భిణీ స్త్రీతో మొదలుకొని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి సేవను ఖచ్చితంగా అమలు చేయాలని, 1000 రోజుల పాటు వారిపై నిఘా ఉంచి మాతా శిశు మరణాలు లేని సమాజ స్థాపనకు కృషి చేయాలని తెలిపారు. అలాగే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100% అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు కొత్త క్యాన్సర్ కేసులు తెలుసుకోవడానికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా క్యాన్సర్ స్క్రీన్ పరీక్షలు చేయాలన్నారు. దీనితో పాటు సంక్రమిత అసంక్రమిత వ్యాధులపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అర్హులైన దంపతుల అప్డేషన్, ప్రెగ్నెన్సీ నమోదు, కాన్పు అయిన తర్వాత పిహెచ్పిఎస్సి సేవలు, హెచ్పివైసి సేవలు, ఐరన్ సిరప్ పంపిణీ తప్పకుండా అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు పాటిస్తూ చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటప్రసాద్, డిఐఓ హనుమంతరావు, డాక్టర్లు అనుష, ప్రవీణ, రామ్మోహన్ మూర్తి, ఆశా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం ఫీల్డ్ పంపిస్తారు, ఆ తర్వాత ఫీల్డ్ వెళ్ళిన తర్వాత ఏదో పని చేస్తాం, కొంచెం చేస్తారు. అదేవిధంగా ఇది కూడా లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలని మళ్ళీ గైడ్ లైన్స్ వస్తాయి, దాని ప్రకారం మనం చేయాల్సిందే ఏమా. సో ఇది ఖచ్చితంగా మీ యొక్క ఆశయాలకి అందరికీ చెప్పి వాళ్ళకి కూడా ఇవన్నీ మీకు ఎవరికి ఎలా ప్రారంభపడుతున్నారో వాళ్ళందరూ చెప్పి చేయించాలి. దట్ ఈస్ ఆశా లాగిన్ టైం వేస్ట్ అంతే చదవలేదు. సో నెక్స్ట్ వాళ్ళ అందరి ఇళ్ళకు కూడా వెళ్ళి సందర్శించాలి. సందర్శించిన తర్వాత ఈ అమ్మాయినటువంటి యాప్లో అప్లోడ్ చేయాలి. మరి ఇది కూడా చేయకోకుండా 100% చేయాలి. దీన్ని మరి 100% చేయకుండా ఎంతమంది నాకు తెలుసా 63% ఉన్నారు లీడ్స్ పర్ఫార్మెన్స్. ఎవరు మల్లూరు నుంచి నోడల్ ఆఫీసర్. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా తయారైందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ జిల్లా సమితి సమావేశాన్ని జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని దశల వారీగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలలో చలనం లేకుండా పోయిందని తెలిపారు. గత ప్రభుత్వం అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టిన సందర్భాలలో చర్చలకు పిలిచి హామీలను ఇచ్చారని,
2024లో వేతనాలు పెంచుతామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీల్లో సమ్మె చేస్తున్న సందర్భాలలో తమ శిబిరాల వద్దకు చేరుకొని అంగన్వాడీల సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 10వ తేదీన విజయవాడలో కార్మిక సంఘాలు రోడ్లపైకి వచ్చి సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాలు చేపట్టిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలను పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ కార్యకర్తలకు ₹1,00,000, ఆయమ్మలకు ₹40,000 అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ మొండి వైఖరిని మార్చుకొని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి అరుణ, ప్రాజెక్టు లీడర్లు రమాదేవి, ఝాన్సీ, సరస్వతి, రాధమ్మ, జ్యోతి, సుజాత, నీరజ, కస్తూరమ్మ, షర్మిల తదితరులు పాల్గొన్నారు. టీచర్ పని రెండు చేసుకుంటూ ఈ ఫేక్ టార్చర్లు కూడా చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఒకటే మేము కోరుకుంటున్న మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా వెంటనే గుర్తించి వారి హెల్పర్ మెయిన్ వర్కర్ జీతం ఇవ్వాలా, హెల్పర్ని అలాట్మెంట్ చేయాలా. రెండవది హెల్పర్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలా. మూడవది వెంటనే మాకు జీతాలు ఎప్పుడు పెంచుతారనేది తెలియజేయాలా. వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల లోపల ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ జిల్లా లీడర్ని, రాష్ట్ర లీడర్ని పిలిచి మాకు కమిటీ వేసి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,000 సెంటర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు గత 2023-24లో 42 రోజులు సమ్మె చేస్తే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు అధికార పక్షంలో కూర్చున్నటువంటి ఈ కూటమి నాయకులు ప్రతి శిబిరానికి వచ్చి మీరందరూ ఓట్లేయండి, మీ సమస్యలు పరిష్కరిస్తాం, జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారం 195 మంది కార్మిక ఉద్యోగస్తులు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఓటేసి ఈ ప్రభుత్వాలు గెలవలేదు. సాధారణమైనటువంటి ఉద్యోగ కార్మిక వర్గం వేసిందంలోనే ఈరోజు మీరు 164 సీట్లు కూర్చోవడం జరుగుతూ ఉంది. అలాంటి మీరు ఇచ్చిన హామీలని 10 నెలలు పూర్తయినా ఇంతవరకు అమలు పరచలేదని గత కొన్ని రోజులుగా వివిధ దశల వారీగా పోరాటాలు చేస్తున్నాం. గత నెల శాసనసభ సమావేశాల సందర్భంగా 10వ తారీఖు చదువు విజయవాడకు పిలిపిస్తే మహిళా కార్మికులను చూడకుండా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్ బస్సుల్లో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా నువ్వు అరెస్ట్ చేసినా కూడా 20,000 మంది పైచీలకు అంగన్వాడీలు విజయవాడ సెంటర్లో రావడం వారి యొక్క పోరాట పటిమకి పట్టుదల కాదు ఒక నిదర్శనాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడు. ₹1,00,000 గ్రాట్యుటీ ఇస్తున్నాం, మట్టి ఖర్చులు 15,000 చేశారు. మీరు ప్రకటించింది గ్రాట్యుటీ కాదు, మీరు ప్రకటించింది బెనిఫిట్, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ₹1,00,000. ఈరోజు ఒక అంగన్వాడీ కార్యకర్త ఇంటికి వెళ్తాదంటే ఆమెకు కనీసం మీరు ఇచ్చే జీతంలోనే లెక్కేసుకుంటే నెలకు 15 రోజుల జీతాన్ని లెక్కేస్తే వాళ్ళు 22 ఏళ్ళ సర్వీస్కి ₹6,000 వేసుకున్నా కూడా ఈరోజు ₹2,80,000 గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇంకా 30 ఏళ్ళ సర్వీస్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి మీరు మహిళా కార్మికులను మద్దతు పెడుతున్నారు. గ్రాట్యుటీ అనడం తప్పు, అది రిటైర్మెంట్ బెనిఫిట్. గత ప్రభుత్వం ₹1,20,000 ఇచ్చింది, 20,000 ఇవ్వడం జరిగింది. మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తే దాన్ని కూడా నువ్వు తగ్గించి 5,000 తగ్గించి 15,000 ఇవ్వడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి మీరు జీతాలు పెంచకపోతే భవిష్యత్తులో ఎండలని చూడకుండా కూడా మహిళా కార్మికులు రోడ్డు ఎక్కేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి చిత్తూరు నగరంలోని స్థానిక విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో స్టాటిస్టిక్స్ విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న మాధవి లతాకు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం హర్షణీయమని కళాశాల అధినేత తేజమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ డేటా యూజింగ్ డేటా మైనింగ్ టెక్నిక్స్ అనే అంశంపై ప్రొఫెసర్ ఈ పరిశోధన నిర్వహించడం జరిగిందని, ఈ పరిశోధనలో భాగంగా తమ కళాశాల ప్రొఫెసర్ మాధవిలతకు డాక్టరేట్ లభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ అందుకున్న మాధవిలతకు కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 3 మహిళలు తమ వద్ద నగలు డబ్బులు తీసుకొని మోసం చేశారని చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి చెందిన ధనలక్ష్మి వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ తమ వీధికి చెందిన ధనలక్ష్మి, దివ్య, దేవి అనే 3 మహిళలు గ్రూప్ సమావేశాలలో తమతో తరచుగా మాట్లాడుతూ ఉండేవారని చెప్పారు. వ్యాపారం నిమిత్తం రుణం కోసం తాము ప్రయత్నిస్తుండగా ఆ 3 మహిళలు రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తమ వద్దనున్న 4 లక్షల విలువైన బంగారు నగలు, 4 లక్షల నగదు తీసుకున్నారని చెప్పారు. నగలను వారి పేరిటే తాకట్టు పెట్టి డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళే తీసుకున్నారని వాపోయారు. మా డబ్బులు నగలు ఎప్పుడు ఇస్తావని తమను ప్రశ్నించగా సదరు మహిళలు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆరోపించారు. కాజూరు ప్రాంతానికి చెందిన దేవి మాట్లాడుతూ సదరు 3 మహిళలు తనకు 10 లక్షలు బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని చెప్పి బ్యాంక్ డిపాజిట్ పేరుతో 2 లక్షలు తీసుకున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసు నమోదు చేసి తమ నగదును రికవరీ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేము పోయి అడిగిన, అబ్బా నాది వరకు బంగారు ఇచ్చే మా ఇంటి ఆయన సరడు, నేను ఏడ పెట్టుకునే దానికి లేదు, నాకు ఎవరు లేదు, నేను మా ఇంటి ఆయన పిల్లకాయలు కడగా పూసినారు, వాళ్ళు ఎవరు రారు, వద్దంటే ఇచ్చేసింది ఈమె అటెండెన్స్ వాళ్ళు వెళ్ళిపోయినారు మా పిల్లకాయలు. నేను ఒకటే ఉన్నాను, నన్ను ఏమొచ్చి అడిగి తీసుకోమో సంవత్సరం అవుతా ఉంది. ఏడో మంచిగా దొరకడం లేదు, ఏడ పోయిందో ఏం చేసిందో ఏమే తెల్ల నోటీసులు వచ్చేసింది అది కాగితాలు. నేను పోయి మొన్న అడిగితే వాడు కొట్టేదానికి వస్తాను నన్ను ప్రసాద్ 20 సంవత్సరాలు ఎస్ఐ ఆయన గిరింపేటలో కలెక్టర్ ఆఫీస్ కాడ ఉన్నాడు, ఆయన దగ్గర పోయి రాసుకొని ఆడ ఎక్కువ ఇచ్చి ఇమ్మన్నాడు. ఎక్కువ ఇచ్చినాము, వాళ్ళు ఏమి రెస్పాన్స్ అయ్యి 3 రోజులు తల్లి అన్నారు. మళ్ళీ పోయినాము, మళ్ళీ పోతే వాళ్ళు ఏమన్నారు, మీరు పోయి కోర్టులో వేసుకొని మీదంతా ఏం కాదు ఇక్కడ, మీరు ఏమైనా చేసుకోకపోండి నేను పంపించేసినారు. కోర్టుగా అది అడ్వకేట్ దగ్గరికి పోతే అడ్వకేట్ ఏమన్నారు, దీన్ని అంతా పెట్టుకొని పో నువ్వు కృష్ణాలు పోసుకొని చచ్చిపోమా, అది నీ డబ్బులు మాదిగా వస్తుంది అని చెప్పినారు. నేను చచ్చిపోయే కూర్చో అటు స్టేషన్ కాడ, వాళ్ళు ఎవరైనా నీకు మాట్లాడిస్తారు అని చెప్పినారు. నేను షుగరు బీపీ అన్నీ నాకు ఉన్నది, నా వల్ల కాలేదు, నడిచేదాన్ని కూడా కాల. దొంగముండి యాడ్ నుంచి చచ్చిందో వచ్చి నా ప్రారంభించి నగలన్నీ తీసుకొని పోయి తినేసి నా మొగుడు కష్టం లేకుండా నన్ను చేసింది. అది ఇప్పుడు అన్నది కూడా లేకుండా ఉన్నాను, నేను ముక్కు పుల్లతో కూడా లేకుండా పెరుకో కూర్చుంది. అది నేను ఎన్నేం బతికి చెప్పు, నేను ఇచ్చింది నా బంగారు వరకు ఇచ్చి సాగు, నేను ఏమన్నా సాగు పట్టుకుని చెప్పినా మా ఇంటి ఆయన సరడు ఏమీ నా దగ్గర ఇస్తాను అని చెప్పేసి అమర్చి పెట్టినారు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. నా తీసుకున్నప్పటి నుంచి వడ్డీ గట్ల ఏమీ గట్ల. మళ్ళీ మల్లేశ్వరి లక్ష్మీప్రియ ఆమె దగ్గరికి వచ్చింది. ఆ లక్ష్మీప్రియ వచ్చి 1 లక్ష తీసి ఆమెకి ఇస్తాను, నీకు నేను తీయిస్తాను అని చెప్పింది. ఆ లక్ష్మీప్రియ కూడా ఇవ్వలేదు సార్ నాకు, అది ఇస్తే నేను ఇస్తాను అని అమర్చేసింది. అది కూడా దివ్యకే తీసి ఇచ్చింది లక్ష్మీప్రియ. ఇప్పుడు నేను అడిగితే నేను ఇప్పుడంతా నా దగ్గర కదా, అది ఇస్తేనే కదా నేను ఇచ్చేదానికి అంటే నేను ఇస్తానని బాధ్యత చెప్పేసి ఇప్పుడు అమ్మాయి చేయకపోతే నేను ఏడబోయేది. పాలు ప్యాకెట్ తీసుకునే దానికి కూడా డబ్బు లేదు నా దగ్గర. ఎన్ని బాధలు పడతా ఉన్నాను, నాకు బాధపడతా ఉన్నాను. ఒక పొడి తింటాను, సాయిబాబా గుడి కాడ అన్నం తీసుకొచ్చి తింటా ఉన్నాను నేను గుడి కాడ. నా కష్టం ఇట్టున్నది, అమ్మాయి దొంగతనం తీసుకొని పోయింది. మా ఇంటాన్ని ఏదో పెట్టుకొని బతకతాదని ఇచ్చినారు, ఈ మరి అమ్మాయి తీసుకొని కూర్చుంది నాది. నేను ఏం చేసే చెప్పండి, మీరేం నాకు న్యాయం చేయండి సార్ మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.